అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా వాలా అలిహి వాస్హాబిహి అజ్మాయిన్ అమ్మాబాద్. పవిత్రమైనటువంటి దినానికి, ఆ తీర్పు దినానికి అధిపతి ఆ ఒక్కడే అల్లాహ్. ఆయనకే సకల స్తోత్రములు మరియు పొగడ్తలును. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సకల శుభాలు కురియుగాక, ఆమీన్. మిత్రులారా, ఈరోజు అనౌన్స్ చేసినటువంటి అంశము షహాదతే హుసైన్. తెలుగులో కనుక మనం చెప్పదలిస్తే, ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనవడు హజరతే హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారి అమరగతిని పొందినటువంటి ఈ ప్రస్థానం ఎలాంటిది, మరియు ఆ రోజు ఆయన అమరగతిని చెందినప్పుడు ఆ రోజుని ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుంటూ మాతం అనేటటువంటి శోక సముద్రంలో కొంతమంది ముస్లింలు మునిగిపోవడం మనం ప్రతి సంవత్సరం ముహర్రం పండుగ నాడు చూస్తూ ఉంటాం. వాస్తవానికి ముహర్రం పండుగ లాంటిదేది కూడా ఇస్లాంలో అనుమతి లేదు. ముహర్రం అనేది ఒక పవిత్రమైన నెల, నిషేధించబడినటువంటి నెలగా ఖురాను నిర్ణయిస్తుంది. మీరు కనుక ఖురాను గ్రంథాన్ని పరిశీలించినట్లయితే సూరే తౌబా సూర నంబర్ 9 వాక్యము 36లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి ఇస్నా అషర షహరన్ ఫీ కితాబిల్లాహి యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్జి మిన్హా అర్బాతున్ హురూమ్. నిస్సందేహంగా అల్లాహ్ వద్ద 12 నెలలు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి మరియు ఆకాశాన్ని సృష్టించాడు అప్పటి నుండి, మరియు అందులో 4 నిషేధించబడినటువంటి నెలలు అని. నిషేధించడం అంటే ఏమిటి? యుద్ధాలను నిషేధించడం జరిగింది. ఎవరైతే ఒకరిపై ఒకరు ఈ జులుము చేసుకుంటూ ఉంటారో, ఒకరిని ఒకరు బాధిస్తూ ఉంటారో, ఒకరిని ఒకరు ఏ విధంగా అయితే అపమార్గానికి గురి చేస్తూ ఉంటారో, వాటన్నిటి నుంచి ఈ నెల నిషేధించబడింది అని చెప్పడానికి వాడబడినటువంటి పదము మిన్హా అర్బాతున్ హురుమ్. అర్బా అంటే 4, హురుమ్ అంటే నిషేధించబడినటువంటి నెలలు అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. అయితే ఈ హుర్మత్ వాలే మహీనే అంటే ఏ విధంగా అయితే నిషేధించబడినటువంటి నెలలు ఉన్నాయో దానికి సంబంధించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహీహ్ బుఖారీ గ్రంథంలోని 2952-58 హదీసులలో ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. హదీస్ నంబర్ 2852లో ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, 3 నెలలు ఒకేసారి వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఒక నెల మధ్యలో రజబ్ నెలగా పరిగణించడం జరిగింది. ఇక ఆ నిషేధించబడినటువంటి నెలలు జిల్ఖాదా, జిల్హిజ్జా, ముహర్రం. ఈ 3 నెలలు వరుసగా వస్తాయి అని చెప్పడం జరిగింది. ఇక మీరు తఫ్సీర్ ఇబ్నే కసీర్ని కనుక పరిశీలించినట్లయితే, ఎందుకు ఈ నెలలను నిషేధించడం జరిగింది అనంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తను సృష్టించినటువంటి అన్ని రోజులలో కొన్నిటికి అత్యంత ప్రాముఖ్యతను నొసుకుతాడు, మరి కొన్నిటిని ఆ ప్రాముఖ్యత లేకుండా చేసివేస్తాడు. ఇదంతా కూడా అల్లాహ్ ఆధీనంలోనే ఉంటుంది అని చెబుతూనే, వాస్తవానికి ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే ఆ కాబా గృహాన్ని నిర్మించారో అప్పటి నుండి హజ్ అంటే కాబా గృహం యొక్క ప్రదక్షిణలు అప్పటి నుంచే అనుమతిలో ఉన్నాయి. మరి ప్రపంచం యొక్క నలుమూలలో నుండి జనాలు ప్రతి సంవత్సరం కాబా గృహాన్ని సందర్శన కోసం వెళ్తారు, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అల్లాహ్ ఒక్కడే అని అందరూ ఏకతాటిగా పిలిచేటటువంటి పదము దేవుడు ఒక్కడే అని. ఈ వాస్తవాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేయాలనే ఉద్దేశంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గృహానికి సందర్శన కోసం రండి అని పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే హజ్ నెల వస్తుందో దానికన్నా ఒక నెల ముందు జిల్ ఖాదా నెల అనంటే, ఇప్పుడైతే మన వద్ద అత్యంత వేగవంతమైనటువంటి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. ఒకప్పుడు అలాంటి ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేవు. జనాలు నడుస్తూ వెళ్ళేవాళ్ళు, ఒంటెల మీద వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, గాడిదల మీద కూడా తన ప్రయాణాన్ని చేసేవారు. మరి అలాంటప్పుడు వారు సుదూర ప్రాంతాల నుండి కాబా సందర్శన కోసం వచ్చేవారు. కాబట్టి ఒక నెల ముందు నుంచే వారి కోసం ఈ వెసులుబాటును కల్పించి, అందులో ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఒక ఒప్పందం అనేది అప్పుడు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా కాబా గృహాన్ని సందర్శించడానికి హజ్ నెలను పరిగణలోకి తీసుకొని దానికన్నా ఒక నెల ముందు
జిల్ కాదా మహీనా అంటే ఆ నెలలో వారు సుదూర ప్రాంతాల నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టేవారు. ఎప్పుడైతే హజ్ని ముగించుకుంటారో వారందరూ సుదూర ప్రాంతాలకు మరి తిరిగి వాళ్ళ ఇంటికి చేరేవాళ్ళు. మరి అప్పటి వరకు ముహర్రం నెల కూడా వచ్చేసి ఉండేది. అందుకని ఈ నెలలకు ఆ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని కొంతమంది హదీసువేత్తల అభిప్రాయం. అయితే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముహర్రం నెలను సంబంధించి ఇది అల్లాహ్ యొక్క నెలగా చెప్పడం జరిగింది. మరికొన్ని రివాయతులలో మనం పరిశీలించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారిని ఈ ముహర్రం నెలలోనే సృష్టించాడు అని ఉంటాయి. మరికొన్ని రివాయతులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారిని ఈ ముహర్రం నెలలోని ఆషూరా రోజునే సృష్టించారు. మరియు ఆయనను భూమి మీదకు కూడా ఆషూరా రోజునే పంపించడం జరిగింది. అలాగే ప్రళయం కనుక సంభవిస్తే అది కూడా ముహర్రం నెలలోని ఆషూరా రోజునే సంభవించడం మొదలవుతుంది అనేది మరికొన్ని ఉల్లేఖనాలలో చెప్పబడినటువంటి విషయము. దాని యొక్క ప్రామాణికతను పక్కన పెడితే వాస్తవానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నెలను అత్యంత పవిత్రమైనదిగా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి హదీసు ప్రకారము సహీహ్ బుఖారీ గ్రంథము హదీస్ నెంబర్ 2003 నుంచి 2005 వరకు ఈ నెలలో పాటించేటటువంటి ఉపవాసాలు అత్యంత ప్రత్యేకమైనవి అని చెప్పడం జరిగింది. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రంజాన్ యొక్క విధి అయిన ఉపవాసాలు అవతరించబడినటువంటి ఆజ్ఞ 2 హిజ్రీలో అంటే మదీనాకు హిజ్రత్ చేసి వచ్చేసిన తర్వాత 2వ సంవత్సరంలో రంజాన్ యొక్క ఆదేశాలు అవతరించబడినవి. అంతకన్నా ముందు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా జీవితాన్ని గడుపుతున్నప్పుడు అక్కడ ఈ ముహర్రం నెలను అత్యంత పవిత్రంగా వారు ఆ మక్కా ముష్రికులు కూడా కొలిచేవారు. మరియు మక్కా అంటే కాబెతుల్లా అల్లా యొక్క గృహం యొక్క ఏదైతే క్లాత్ ఉంటుందో దాన్ని మార్పు చేయడానికి కూడా యోమే ఆషురా రోజుని వారు ప్రతి సంవత్సరం ఎన్నుకునేవారు. మరియు అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన విషయాలను కూడా వారు ఈ ఆషురా రోజునే పరిగణలోకి తీసుకుని ఉండేవారు. అందుకనే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మక్కా జీవితంలో ఈ యోమే ఆషురా రోజున ఉపవాసాలు పాటించేవారు అని ఒక హదీసులో హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి ఉల్లేఖనం. అయితే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మదీనా విచ్చేశారో అప్పుడు కొంతమందిని అక్కడ అడగడం జరిగింది. అక్కడ యూదులు ఉన్నారు. ఆ యూదులు యోమే ఆషురా నాడు ఉపవాసాలు ఉండడం చూసి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది. మీరు ఏ విషయాన్ని పాటించి ఈ యోమే ఆషురా నాడు ఉపవాసాలు ఉంటున్నారు అని అడగగా వారు చెప్పినటువంటి విషయము ఈరోజు అంటే యోమే ఆషురా నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి సృష్టికర్త మూసా అలైహిస్సలాతు వస్సలాం వారిని ఫిర్ఔను యొక్క జాతి నుండి తనకు రక్షించినటువంటి రోజు ఇది. ఫిర్ఔనును సముద్రంలో ముంచి చంపేసినటువంటి రోజు ఇది. కాబట్టి ఆ కృతజ్ఞతకు మనం ప్రతిఫలంగా అల్లాహ్ మార్గంలో ఒక ఉపవాసం పాటిస్తాము అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యూదులు అన్నప్పుడు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీకంటే కూడా ఎక్కువగా మూసా అలైహిస్సలాతు వస్సలాం వారిపై మాకే హక్కు ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఓ నా సమాజమా అని తమ ఉమ్మత్ని ఉద్దేశించి యోమే ఆషురా నాడు మీరు ఒక నఫిల్ ఉపవాసాన్ని పాటించండి అని అనడం జరిగింది. మరొక రివాయతులో చెప్పబడినటువంటి అంశము మీరు యోమే ఆషురా నాడు ఉపవాసంతో పాటుగా అదే రోజు యూదులు కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి వారిని వ్యతిరేకిస్తూ మీరేం చేస్తారంటే ఒకరోజు ముందు మరొక ఉపవాసాన్ని నఫిల్ ఉపవాసాన్ని మీరు కలిపి పాటించండి. ఎందుకంటే ముహర్రం నెలలో పాటించబడినటువంటి ఉపవాసాలకు ఒక ప్రత్యేకత ఉన్నది, దాని పుణ్యఫలం కూడా అత్యంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మిష్కాతుల్ మసాబీ సహీ ముస్లిం గ్రంథము హదీస్ నంబర్ 2755 ప్రకారము అఫ్జలిస్ సియాము బాద రమజానా షహరుల్లాహి ముహర్రం అని చెప్పడం జరిగింది. అంటే రంజాను నెల యొక్క విధి అయిన ఉపవాసాల తర్వాత ఏదైనా ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉపవాసాలు ఏదైనా నెలలో పాటించదలిస్తే అది ముహర్రం నెలలో ఉపవాసాలు అని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ముహర్రం నెలను కనుక పొందితే మీ జీవితంలో అల్లాహ్ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినట్టు యోమే ఆషురా నాడు ఉపవాసంతో పాటుగా ఒకరోజు ముందు కానీ లేదా ఒకరోజు తర్వాత కానీ అంటే 9, 10 లేదా 10, 11 ఈ 2 ఉపవాసాలు మీరు పాటించే ప్రయత్నం చేయండి. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, యోమే ఆషురా నాడు పాటించేటటువంటి ఉపవాసానికి ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క ఒక్క సంవత్సరపు పాపాలని కూడా మన్నిస్తాడు. అంటే చిన్న చిన్న తప్పులను మన్నిస్తాడు అని ఈ ఉపవాసాన్ని పాటించేటటువంటి వారికి శుభవార్తని అందజేయడం జరిగింది.
అయితే ఇది మొహర్రం నెలలో చెప్పుకునేటటువంటి ప్రత్యేకతలు. వాస్తవానికి ఇప్పుడు మనం ముస్లిం సమాజాన్ని పరిశీలిస్తే అందరూ కూడా ఎక్కడెక్కడ అయితే పీర్ల పండగ పేరున ఏదైతే ఈ తిరణాళ్ళు జాతరలు జరుగుతున్నాయో వారందరినీ కనుక మీరు అడిగితే వాళ్ళు చెప్పేటటువంటి విషయము, ఈరోజు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనుమడు హజరతే హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారు అమరగతి పొందినటువంటి రోజు కాబట్టి దానికి మనం ప్రతిఫలంగా మనం ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఇట్స్ ఎ డే ఆఫ్ కమ్మెమరేషన్ ఆఫ్ హజరత్ హుసైన్ అని చెబుతూ ఆ రోజు మేము ఉపవాసాలు పాటిస్తాము అని చెప్తూ ఖత్తలు కూడా మనం చేసుకుంటూ ఉంటాము. మరియు ఆ రోజు ఏదో షర్బతు తయారు చేసుకొని జనాలకు పంచుతూ ఉంటామని ఒక మూఢాచారానికి సంబంధించినటువంటి విషయాలను, దురాచారానికి సంబంధించినటువంటి విషయాలను వారు వండొకరికి చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ముహర్రం నెల యొక్క ప్రాముఖ్యతను ఖురాను గ్రంథంలో మరియు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక హదీసులలో చెప్పేశారు. అయితే కొంతమంది ముస్లిములు మూర్ఖంగా ప్రామాణికత లేకుండా లేదా ప్రామాణికమైనటువంటి గ్రంథాలతో సంబంధం లేకుండా వారికి వారే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరాధన పద్ధతులను నిర్ణయించుకొని తదనుగుణంగా వారు అనుసరిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది ఇస్లాంలో నిషేధము. ఇక వారు చేసేటటువంటి విషయం ఏమిటి? హజరతే హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారిని ఈరోజు చంపబడ్డారు అంటే దుర్మార్గులు ఆయనపై దౌర్జన్యం చేసి ఆయనని చంపేశారు, ఆయన అమరగతిని పొందాడు కాబట్టి ఈరోజు మనం మౌనం పాటించాలి, మాతం చెయ్యాలి అంటే చాలా దుఃఖించగలిగేటటువంటి దినముగా ఆ రోజున వారు జరుపుకుంటూ ఉంటారు. వాస్తవానికి దుఃఖానికి సంబంధించి, మాతానికి సంబంధించి ఇస్లాంలో ఎటువంటి విషయాలు చర్చించబడలేదు, కొన్ని తప్ప. అది కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మొదటగా చూద్దాం, హజరతే హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారి ఈ అమరగతిని పొందినటువంటి ఈ రోజును వారు మాతంగా ఎందుకు జరుపుకుంటున్నారు అని అంటే, మాకు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్న, వారి మనవడు హజరతే హుసైన్ అన్న అమితమైనటువంటి ప్రేమ. అందుకని వారి ఆ చంపబడినటువంటి రోజును మనం మరల ప్రతి సంవత్సరం గుర్తు తెచ్చుకొని ఆ రోజు మనం దుఃఖం చేస్తూ ఉంటాం, ఆ రోజు మనం మాతం చేస్తూ ఉంటామని మనం చూస్తుంటాం. కొంతమంది షియా ముస్లింలలో కొంతమంది షియా ముస్లింలు కూడా ఉంటారు. వారైతే ఏకంగా తమ ఛాతీల మీద మరియు తమ వీపుల మీద కత్తులతో ఘాట్లు చేసుకుంటూ మరి ఈ దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇస్లాంలో ఇలాంటి విషయాలకి తావు లేదు. ఇదంతా ఇస్లాంలో నిషేధించబడినటువంటి విషయాలు. కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోమే ఆషురా నాడు ఉపవాసం పాటించాలి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినము. దీనికి ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్క సంవత్సరపు చిన్న తప్పులను మన్నిస్తాడు అని హదీసు గ్రంథాల వెలుగులో ఉంటే, ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే స్వయంగా ఈ విషయాలను తెలియజేసి అనుసరించి తమ సమాజానికి ఈ విషయాలను తెలియజేస్తే, అలాంటి ప్రామాణిక పరమైనటువంటి విషయాలను వదిలేసి మనకు మనమే నిర్మించుకున్నటువంటి పునాదులతో ఏర్పడిన ఈ పండుగని జరుపుకోవడము ఎంతవరకు సమంజసము కాదు మిత్రులారా. ఇక అసలు ఏంటి మాతము అనంటే, ఇస్లాంలో మాతం అనంటే ఏమిటి అంటే దుఃఖించడం, శోకం చెయ్యడం అనేటటువంటి అర్థాలు తెలుగులో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరి కోసం దుఃఖించాలి? హజరత్ హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారి అమరగతిని పొందినటువంటి ఆ రోజు కోసం మనం గుర్తు చేసుకుని దుఃఖించాలి. ఒకవేళ ఇలా చేయడం ఇస్లాంలో అనుమతి ఉంటే హజరతే హుసైన్ రజియల్లాహు తాలా అన్హు వారికన్నా ప్రాముఖ్యతలో, విశిష్టతలో అత్యంత గొప్పవారు ఇంకెవరే ఉన్నారు అనంటే, ఆయన కన్నా ముందు ఆయన తండ్రి అయిన హజరతే అలీ రజియల్లాహు తాలా అన్హు వారు ఉన్నారు. మరి హజరతే అలీ రజియల్లాహు తాలా అన్హు వారిని కూడా దుర్మార్గులు దౌర్జన్యంతో చంపేశారు. అంటే హజరతే అలీ రజియల్లాహు తాలా అన్హు వారు కూడా అమరగతిని పొందినటువంటి వారేను. హజరతే అలీ కన్నా ముందు హజరతే ఉస్మాన్ని అయితే మరింత దుర్మార్గంగా వారు చంపేశారు. అంటే ఆయన కూడా అల్లాహ్ మార్గంలో షహీదు చేయబడ్డాడు, ఆయన కూడా అమరగతిని పొందాడు. మరియు హజరతే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు హజరతే అలీ కన్నా ప్రాముఖ్యతలో అత్యంత విశిష్టులు, అధికులును. హజరతే ఉస్మాన్ కన్నా కూడా ఇంకా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మరొకరు హజరతే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు. వీరిని కూడా ఆ దుర్మార్గులే కత్తితో పొడిచి చంపేయడం జరిగింది. అంటే హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కూడా చంపబడ్డారు, ఆయన కూడా అమరగతిని పొందినటువంటి వారేను. మరి హజరత్ హుసైన్ కన్నా ముందు ఇంతమంది ప్రముఖులు ఇస్లాంలో గొప్ప గొప్ప వారు అల్లాహ్ మార్గంలో చంపబడినప్పుడు వారు చెప్పబడినటువంటి ఆ రోజుని, వారు అమరగతిని పొందినటువంటి ఆ రోజుని, వారు షహాదత్ పొందినటువంటి ఆ రోజుని ఎప్పుడు మనం జరుపుకోలేదే.
మరి ఆ తర్వాత వచ్చినటువంటి హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు వారు అమరగతి పొందినటువంటి రోజుని మనం మౌనం ఎందుకు వహిస్తున్నాం? ఎందుకు శోక సముద్రంలో మునిగిపోతున్నారు? ఎందుకు వారి పేరు మీద ఇస్లాం అనుమతి ఇవ్వనిటువంటి అంశాలను మనం అనుసరిస్తున్నాము అని ఒక్కసారి మనమందరం పరిశీలించాలి మిత్రులారా. ఒకవేళ మనందరం శోకం చెయ్యదలిస్తే అత్యంత విశిష్టత పొందినటువంటి వారు ఈ మానవాళిలో ఎవరు అనంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరియు ఆయన పరమపదించినటువంటి రోజు రబీల్ అవ్వల్ నెలలోని 12వ రోజు. మరి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయినటువంటి ఆ రోజుని మనం ఒకవేళ ముస్లిం సమాజంలో దుఃఖం చెయ్యండి అనంటే ఆ రోజున చెయ్యాలి. వాస్తవానికి ఆ రోజున మనం ఈద్ జరుపుకుంటాం. ఈద్ మీలాదున్ నబీ అని పండుగ జరుపుకుంటాం. అత్యంత మూర్ఖత్వంలో ఈ ముస్లిం సమాజం ఈ విధంగా చేరి ఉండడం ఎంతో శోచనీయం మిత్రులారా. అంటే ఏదైతే ప్రామాణిక గ్రంథాలలో ఉన్నదో దాన్ని వదిలేసి ప్రామాణికత లేనటువంటి విషయాలను, దురాచారాలను మనం ప్రత్యేకంగా నిర్మించుకొని దానిని అనుసరిస్తూ ఉంటాం. ఇది ఇస్లాంలో అనుమతి లేదు. ఇక మౌనం గురించి వద్దాం. హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు వారి ఆ అమరగతి పొందినటువంటి వాస్తవ విషయాలను మనం కనుక ఖురాన్ గురించి పరిశీలించినట్లయితే, అమరగతి పొందడం అనేది అల్లాహ్ అభిష్టం మేరకే జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమరగతిని పొందినటువంటి వారిపై దుఃఖించకండి అని, వారిని మృతులు అనకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. సూర బఖరా సూర నంబర్ 2 వాక్యం 154లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వలా తఖూలు లిమన్ యుఖ్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్ బల్ అహ్యాఉం వలాకిన్ లా తష్ఉరూన్. ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో వారిని మీరు మృతులు అనకండి, వారు అల్లాహ్ వద్ద జీవించి ఉన్నారు మరియు ఆ విషయాలను మీరు గ్రహించలేరు అని ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే ఎవరైనా అల్లాహ్ మార్గంలో చంపబడితే వారి పట్ల ఖురాన్ యొక్క ఆజ్ఞ ఏమిటి? మీరు వారిని మృతులు అనకండి అని. మరి వాళ్ళు మీరు చేస్తున్నది ఏంటి? వారు చనిపోయారనే కదా, వారిని చంపేశారనే కదా ఈ మాతం అనేటటువంటి విషయాలు, ఈ దుఃఖం అనేటటువంటి విషయాలు మీరు చేస్తుంది. ఈరోజు మా హుసైన్ వారిని చంపేశారు అని మీరు మీ శరీరంపై ఘాట్లు పెట్టుకొని రక్తం కారేలాగా కొట్టుకోవడం అనేది ఇది ఎంత శోచనీయమైనటువంటి విషయం ఇది. మనం కనుక రెగ్యులర్ లైఫ్లో రీజనింగ్గా పరిశీలించినా కూడా అదేందో మూర్ఖత్వంగా జనాలకి అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇది ఎప్పుడో జరిగినటువంటి విషయాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం అనేది నిషేధం ఇస్లాంలో. అసలు ఇలాంటి కార్యాల జోలికే పోకూడదు. అయితే మరొక ఖురాను వాక్యంలో సూరే ఆలిమ్రాన్ సూర నంబర్ 3 వాక్యం 169లో మరొక షహీద్కు సంబంధించి కొన్ని విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. మనందరం వినుంటాం, జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు వారి పేరుని అనేక ఉల్లేఖనాలలో మనం వినుంటాం. ఆయన నుంచి ఎన్నో ఉల్లేఖనాలు, ప్రవక్త హదీసులు, ప్రామాణికమైనటువంటి హదీసులు మనం సహీ బుఖారీలో, సహీ ముస్లింలో మరియు కుతుబే సిత్తా 6 ప్రామాణికమైనటువంటి పుస్తకాలలో మనం చూస్తూ ఉంటాం. ఆ జాబిర్ బిన్ అబ్దుల్లా అంటే జాబిర్ రజియల్లాహు తఆలా అన్హు వారి తండ్రి గారైన అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు వారు ఉహుద్ సంగ్రామంలో షహీద్ కాబడ్డారు. ఉహుద్ సంగ్రామంలో షహీద్ కాబడ్డారు. ఎప్పుడైతే హజరత్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు వారు అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో ఆయన యొక్క ఆత్మను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆకుపచ్చ రంగు పక్షిలోకి ప్రవేశింపచేసి ఆ పక్షిని జన్నత్లోకి అంటే స్వర్గంలోకి ప్రవేశింపచేశాడు. మరియు ఆ పక్షి అంటే జాబిర్ రజియల్లాహు తఆలా అన్హు వారి తండ్రి అయిన అబ్దుల్లా గారి ఆత్మను ఆ పక్షిలోకి ప్రవేశింపచేస్తే ఆ పక్షి స్వర్గం మొత్తం తిరుగుతూ అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని జపిస్తూ తిరిగి అల్లాహ్ యొక్క అర్ష్ కింద గూటిలోకి చేరి అల్లాహ్ను వేడుకుంటూ ఉన్నది, ఓ అల్లాహ్, నీవు నీ మార్గంలో చంపబడినటువంటి వారికి ఇచ్చేటటువంటి ప్రతిఫలం గురించి నా మిత్రులకు అంటే ఇప్పుడు ఎవరైతే భూమి మీద మిగిలి ఉన్నారో వారికి కనుక ఈ విషయాలు తెలియజేస్తే నిస్సందేహంగా వారు కూడా నీ మార్గంలో షహాదతును, అమరగతిని పొందడానికి ఉత్సాహపడతారు. కాబట్టి ఈ విషయాలు వాళ్ళకి తెలియజేస్తే ఎంత బాగుండు అని కోరినప్పుడు ఎవరు? హజరత్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు వారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ అబ్దుల్లా, నీ యొక్క ఈ విషయాలను నిస్సందేహంగా నీ సహచరులకు తెలియజేస్తాను అని సూర్య ఆలిమ్రాన్ సూర నంబర్ 3 వాక్యం 169లో ఒక ఆయత్తు అవతరింపచేయడం జరిగింది. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వలా తఖూలు లిమన్ యుఖ్తలు
ఫీ సబీలిల్లాహి అమ్వాత్ అని ఒక ఆయత్తో పాటుగా వలా తహసబన్నల్లజీన ఖుతులు ఫీ సబీలిల్లాహి అమ్వాత్, ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో వారిని మృతులు అని అనకండి. బల్ అహ్యాఉ ఇంద రబ్బిహిం యర్జుఖూన్, వారు అల్లాహ్ వద్ద సజీవులై ఉన్నారు మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహించినటువంటి అనుగ్రహాలను వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అని ఈ ఆయత్ అవతరింపచేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జాబిర్ రజియల్లాహు తఆలా అన్హు వారిని పిలిచి, ఓ జాబిర్, నీ తండ్రి అల్లాహ్తో ఈ విధంగా సంభాషించాడు మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క కోరికను మన్నించి ఈ విషయాలను భూవాసులకు తెలియజేసే నిమిత్తము ఈ ఆయతును అవతరింపచేశాడు అని ఈ విశ్లేషణ మొత్తము కూడా సునన్ అబీ దావుద్ గ్రంథంలోని హదీస్ నంబర్ 2520లో, అలాగే ఈ గ్రీన్ బర్డ్లో అంటే ఆకుపచ్చ రంగు యొక్క ఈ పక్షిలోకి ఈ ఆత్మను దాఖలు చేసేటటువంటి విషయాన్ని సహీ ముస్లిం గ్రంథంలోని 4585లో చాలా చక్కగా ప్రస్ఫుటంగా ఈ విషయాలను చెప్పడం జరిగింది. మిత్రులారా, షహీద్ అయినటువంటి వారి యొక్క ఆత్మను అంటే అల్లాహ్ మార్గంలో చంపబడినటువంటి వారి యొక్క ఆత్మను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆకుపచ్చ రంగు పక్షిలోకి ప్రవేశింపచేస్తాడు. ఆ విధంగా వారిపై శోకం చెయ్యొద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిస్తూ ఉండగా, మరి ఇవాళ హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు వారి మృతిపై మనం ఎందుకు దుఃఖం చేస్తున్నాం, మనం ఎందుకు మౌనం వహిస్తున్నాం, మనం ఎందుకు మాతం చేస్తున్నాం? వాస్తవానికి ఆయన అమరగతిని పొందినటువంటి వాడు. మరి అమరగతిని పొందినటువంటి వారి ఎడల అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఏమిటంటే మీరు వారిని మృతులు అని అనకండి. అంటే ఇప్పుడు మనం ఖురాన్కు విరుద్ధంగా చేస్తున్నామా, సమ్మతంగా అనుమతిగా చేస్తున్నామనంటే నిస్సందేహంగా ఖురాన్కు విరుద్ధంగానే చేస్తున్నాం. ఎవరైతే షియా ముస్లింలతో పాటుగా కొంతమంది సున్నీ ముస్లింలలో కూడా ఈ ఆచరణ మొదలవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం పీర్ల పండుగని మనం ఆ పేరు మీద జరుపుకుంటూ ఉంటాం. ఏమిటండి ఆ పీర్లు? ఒక కర్రను తీసుకొని దానికి సకల సపర్యలు చేసి సింగారించి ఒక చోట పెట్టేసి వారి ఎడల మన్నతు చేసుకోవడం, వారి ఎడల మొక్కుబడులు చేసుకోవడం. ఓ హుసైన్, నీకోసం నేను ఇది చేస్తున్నాను, ఓ అలీ నీకోసం నేను ఇది చేస్తున్నాను, కాబట్టి నీవు నా కోరికలను తీర్చు, వచ్చేటటువంటి పీర్ల పండుగ వరకు నా ఈ కోరిక తీరితే నీకు ఇంకా బ్రహ్మాండంగా నేను ఇంకేదైనా చేస్తాను అని వారు కోరుకుంటూ ఉండడం ఇది షిర్క్ కాదా? ఒకవేళ మీరు దీనిని షిర్క్ అని అనకపోతే ముస్లిమేతరులు కూడా తమ చేతులతో సృష్టించుకున్నటువంటి రాళ్లను రెప్పలను వాళ్ళు చెక్కుకొని దేవుడు అని చెప్పి తనపై కూడా మక్కువతో పూజ చేయడం ఇది షిర్క్ ఎలా అవుతుంది? మరి మీరు చేస్తున్నది ఒప్పు అయితే వారు చేస్తున్నది తప్పెలా అవుతుంది? వారు చేస్తున్నది తప్పే అయితే మరి మీరు చేస్తున్నది ఏమిటి? దేవుడు విగ్రహాలలో ఉండడు, దేవుడు కర్రపుల్లల్లో ఉండడు, దేవుడు జెండాల్లో ఉండదు, దేవుడు ఈ పీర్లలో ఉండడు అనేటటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. అయినా కూడా ఆచారం అనే పేరుతో ప్రతి సంవత్సరము ఈ తిరునాళ్ళ చేయడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. మిత్రులారా, ఇలాంటి విషయాలను కూడా ఇస్లాంలో నిషేధము. ఎవరైనా ఈ విషయాల జోలికి నుంచి తమని తాము రక్షించుకోకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధించేటటువంటి కఠినమైనటువంటి శిక్షకు అర్హులు అవుతారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఇక హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు వారి పరమపదించినటువంటి షహీద్ చేయబడినటువంటి అమరగతిని పొందినటువంటి ఈ రోజుని మనం ఏదైతే ఇవాళ మాతం జరుపుకుంటున్నామో ఈ మాతం అనుమతి లేదు. అయితే ఇస్లాంలో మాతం ఏమిటి ఉన్నదా అంటే దుఃఖించడం, శోకం చెయ్యడం. ఇది ఎన్నాళ్ల వరకు అనుమతి అని అంటే 2 విషయాలలో దీని అనుమతి ఇవ్వడం జరిగింది. మొదటగా సిల్సిలా అహదీస్ సహీహ్ హదీస్ నంబర్ 1266లో హజరతే అస్మా బిన్తే ఉమైస్ రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం హజరతే అస్మా బిన్తే ఉమైస్ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా అడగడం జరిగింది, ఓ ప్రవక్త, హజరతే జాఫర్ రజియల్లాహు తఆలా అన్హు వారు అమరగతిని పొందారు కదా, మరి నేను ఆయనపై దుఃఖం చెయ్యనా అంటే ఆయన గురించిన ఆ శోకం చేయగలనా అంటే నేను దుఃఖించగలనా, అయితే నాకు అనుమతి ఇస్లాం ఇస్తుందా అంటే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, 3 రోజుల వరకు మాత్రమే నీవు ఈ సింగారాన్ని వదిలివేయి, లేదా రంగులతో అద్ది ఉన్నటువంటి బట్టలను వేసుకోబాకు. అంటే సాధారణంగా చీరను కట్టుకొని లేదా వస్త్రాన్ని ధరించి నీవు దుఃఖించడం నీకు అనుమతేను అంటే 3 రోజుల వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. సిల్సిలా హదీస్ సహీలోని 1266 హదీస్ ప్రకారము. అయితే ఒక తోబుట్టువు కానీ
లేదా తండ్రి కానీ, బిడ్డ కానీ, లేదా ఇంకెవరైనా తోడుగా ఉండేటటువంటి వారెవరైనా కానీ మీ కుటుంబంలో నుంచి, మీ బంధుమిత్రుల నుంచి ఎవరైనా చనిపోతే మీరు దుఃఖించదలిస్తే మ్యాక్సిమం అత్యధికంగా మీకు 3 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. దానికన్నా ఎక్కువగా దుఃఖించడం, శోకం చేయడం మీకు అనుమతి లేదు. అయితే రెండవ విషయం ఏమిటంటే, ఒకవేళ భర్త చనిపోయినటువంటి భార్య ఎవరైనా ఉంటే, అంటే ఆ విధువరాలికి భర్త చనిపోయినటువంటి ఆ స్త్రీకి, ఆ మహిళకి ఖురాను ఇచ్చేటటువంటి ఆజ్ఞ సూర్య బక్రా సూర నంబర్ 2 వాక్యం 234 ప్రకారం ఎవరైనా భర్తను కోల్పోతే ఆ స్త్రీ 4 నెలల 10 రోజులు దుఃఖం చెయ్యొచ్చు. అంటే తనకు తాను సింగారించుకోకుండా ఉండొచ్చు. మ్యాక్సిమం ఎంత ఉండాలి? దీన్ని ఇద్దత్ పీరియడ్ అని అంటాము, ఇద్దత్ సమయము. ఈ సమయంలో ఒక స్త్రీ సింగారణ చేసుకోకూడదు, తనను తాను కాస్మెటిక్స్ అప్లై చేసుకోకూడదు, వేరొకరి ముందు బహిర్గతం తన శరీరాన్ని చేయకూడదు అనేటటువంటి నిబంధన ఇస్లాం విధిస్తుంది. అలాగే ఒకవేళ ఆ స్త్రీ కనుక ప్రెగ్నెన్సీతో ఉంటే, అంటే డెలివరీకి సిద్ధంగా ఉంటే, అది 1 రోజులో డెలివరీ అవని లేదా 9 నెలల తర్వాత డెలివరీ అవని, తన ఇద్దత్ వచ్చేసి తన డెలివరీ అయిన మరు క్షణం నుంచే తన ఇద్దత్ పూర్తి అయిపోతుంది. అంటే ఒకవేళ ఇవాళ ఒక ఆవిడ ఇప్పుడే గర్భం దాల్చింది, తన భర్త చనిపోయాడు, మరియు తన ఇద్దత్ పీరియడ్ ఏమిటి? ఆ బిడ్డను కనే వరకు అదంతా కూడా తన ఇద్దత్ పీరియడ్గా పరిగణించబడుతుంది. ఒకవేళ భర్త చనిపోయాడు కానీ ఆ భార్య 9వ నెలలో ఉంది, అంటే నిండు గర్భిణి, అప్పుడు తన భర్త చనిపోయాడు, మరి తన యొక్క ఇద్దత్ 4 నెలల 10 రోజుల అంటే కాదు. ఎప్పుడైతే తన డెలివరీ అయిపోతుందో అప్పటితో తన ఇద్దత్ పూర్తి అవుతుంది అని ఇస్లాం నిబంధించేటటువంటి విషయం అనమాట. కాబట్టి మిత్రులారా, ఇద్దత్కి సంబంధించి, దుఃఖం చేయడానికి సంబంధించి, శోకం చేయడానికి సంబంధించి భర్త చనిపోయిన భార్యకి మాత్రమే 4 నెలల 10 రోజులు. ఇక డెలివరీ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం వేరే రూలింగ్ ఉంటుంది. అయితే సాధారణంగా మనకు మనం ఎన్ని రోజుల వరకు దుఃఖించడానికి అవకాశం ఉందనంటే మ్యాక్సిమం 3 రోజుల వరకు మాత్రమేను. ఈ విషయాలను మనం తెలుసుకోకుండా ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనను ప్రతి ఏడు గుర్తు చేసుకొని మరి ఆ రోజునే చేయాల్సినవి చెయ్యకుండా ఆయన పేరు మీద ఏదైతే జాతర మనం చేస్తున్నామో ఇది ఇస్లాంలో నిషేధం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటన్నిటిని చూస్తున్నాడు. మరియు దీనికోసం మనం కనుక మన పద్ధతులను మార్చుకోకపోతే మమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేడు. అయితే వారు చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని కూడా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకనాడు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి చేష్టలు చేయడాన్ని చూసి తన జాతి వారిని వారించారు. ఏం చేశారు? కొంతమంది వచ్చి మాతం చేయడం మొదలుపెట్టారు. అంటే తమ భుజాలను కొట్టుకోవడం మొదలుపెట్టారు, తన ఛాతీల మీద కొట్టుకోవడం మొదలుపెట్టారు, అలాగే తమ బట్టలను, వస్త్రాలను చించుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు ఒక హదీసు. దీని యొక్క వివరణ మీకు కితాబుల్ జనాయిజ్ గ్రంథము సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1294లో ఈ హదీస్ ఉంటుంది. మన్ జరబ బిల్ ఖుదూది వషక్కల్ జుయూబి వదఅబిదావల్ జాహిలియ్య, ఎవరైతే తమ చంపల మీద కొట్టుకుంటారో, ఎవరైతే తమ ఛాతీల మీద కొట్టుకుంటారో, ఎవరైతే తమ వస్త్రాలను చించుకుంటారో వారెవరూ కూడా మాలోని వారు కాదు, అంటే వారు నా సున్నత్ ప్రకారం అనుసరించేటటువంటి వారు కాదు అని అన్నారు. ఇక ఎవరైతే ప్రవక్త అనుచరులము అని తమను తాము చెప్పుకొని ఈ మాతం చేస్తున్నారో వారందరికీ ఈ హదీసు చంపపెట్టనమాట. వారు కనుక ఈ విషయాలను తెలుసుకోకపోతే నిస్సందేహంగా వాళ్ళు నష్టంలో ఉంటారు. ఇస్లాంలో ఇది నిషేధము. ఇలా చేయడం ఒక ఎత్తు అయితే షిర్క్ చేయడం మరొక ఎత్తు. అంటే ఆ చేతులతో తయారు చేసుకున్నటువంటి, తమ చేతులతో స్వయంగా తయారు చేసుకున్నటువంటి కర్ర పుల్లలు వాటి దగ్గరికి వెళ్ళి మనం ఆ పంజత్ అనే పాక్ అనేటటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకొని దానికి మొక్కుబడులు చేసుకుంటూ ఉంటాం. ఏంటిది? మన చేతులతో చేసింది కాదా? ఆ సిల్వర్తో చేసినటువంటి ఏదైతే ప్రతిమలు ఉన్నాయి అది మనం చేసుకోలేదా? మన చేతులతో మనం చేసుకోలేదా? దాన్ని సింగారించడం, బట్టలు వేయడం, పూలదండలు వేయడం అది మన చేతులతో మనం చేయట్లేదా? మరి మన చేతులతో మనం చేసుకొని దాన్ని ముందు పెట్టి ఇది రెడీ అయిపోయింది అంటే ఇప్పుడు ఇది పీరు కాబట్టి దీంతో మేము మొక్కుబడులు చేయాలని చేయడము ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఇది ఇస్లాంలో అనుమతి ఉండేటటువంటి విషయమా? ఒకవేళ మీరు చేస్తున్నది ఇది కరెక్టే అయితే ముస్లిమేతరులు మీరు ఎలా దూషించగలరు? ముస్లిమేతరులు చేస్తున్నటువంటి ఆ కార్యాలను మీరు ఎట్లా తప్పు పట్టగలరు? కాబట్టి మిత్రమా, ఖురాను గ్రంథంలో చెప్పినటువంటి విషయం దేవుడు ఒక్కడు, ఆయన తప్ప వేరే ఆరాధ్యులు లేడు.
మొక్కుబడులన్నీ కూడా అల్లాహకే పరిమితము, అల్లాహకు మాత్రమే చెందుతాయి. అల్లాహ్ తప్ప మొక్కుబడులను స్వీకరించేవాడు, మీ వేడుకోలను స్వీకరించేవాడు ఎవడు లేడు. మీ ప్రార్థనలను వినేవాడు కూడా మరెవడు లేడు. స్వయంగా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మీరేం కోరుతున్నారో అది ఆయన వినలేడు, ఒక్క అల్లాహ్ తప్పిస్తే. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఇలాంటి చేష్టల జోలికి పోకుండా మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి. తెలియక చేస్తే తౌబా చేయండి. ఓ అల్లా, మనం తెలియక చేశాము. ఖురాను గ్రంథంలో ఇన్ని విషయాలు ఉన్నాయా? ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇన్ని విషయాలు తెలియజేశారా? కాబట్టి ఈ రోజు నుంచి నేను మారిపోతున్నాను. ఓ అల్లా, నన్ను క్షమించు. నా క్రితం జీవితంలో చేసినటువంటి అన్ని విషయాల గురించి నాకు పట్టించుకోబాకు, నన్ను మన్నించు అని అల్లాను వేడుకోండి. ఇన్షా అల్లా, అల్లాహ్ తాలా నిస్సందేహంగా క్షమించేవాడు మరియు కరుణించేవాడును. ఈ విషయాలను మీరు తెలుసుకొని మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి మరియు రాబోయేటటువంటి మీ జనరేషన్లను కాపాడుకోండి. ఈ షిర్క్ జోలికి పోకుండా ఉండండి. ముహర్రం అనేది పండుగే కాదు. ముహర్రం లాంటి పండుగ ఇస్లాంలో లేదు. ముస్లిములు ప్రభుత్వం కనుక సెలవు ఇస్తే ఆ సెలవును మీరు ఎంజాయ్ చేయండి తప్ప, అది ఎందుకు ఇస్తున్నారు, మనం ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరందరూ కఠినాతి కఠినమైనటువంటి శిక్షకు అర్హులవుతారు ఇస్లాం ప్రకారం అనేటువంటి విషయాలను మీరు తెలుసుకోండి. ఇలాంటి పండుగలను త్యజించండి, వీటన్నిటి నుంచి దూరం వహించండి మరియు వాస్తవ విషయాలను ప్రామాణిక గ్రంథాల వెలుగులో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓ అల్లా, నన్ను మరియు ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ రుజుమార్గ సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఖురాన్ మరియు హదీసులలో ఏ విషయాలలో అయితే ప్రామాణికంగా రుజువైనవో వాటన్నిటిపై మనం విశ్వసించి వాటిని అనుసరించేటటువంటి సౌభాగ్యాన్ని మనందరికీ కల్పించు. ఓ అల్లా, నన్ను షిర్క్ నుంచి కాపాడు. ఇక్కడ నా మిత్రులు ఎవరైతే ఉన్నారో, పెద్దవారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారందరినీ కూడా షిర్క్ అనేటటువంటి మహాపాపం నుండి కాపాడు. మమ్ములను నీ మార్గంలో శ్రమించేటటువంటి వారిగా మరల్చుకో. నీ మార్గంలో 5 పూటల నమాజు చేసేటటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దు. అలాగే నీ ఒక్కడితోనే మొక్కుబడులు చేసుకునేటటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దు. అన్ని రకాల షిర్క్ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడు. దునియా అంటే ఈ ప్రపంచంలో మరియు ఆఖిరత్లో, పరలోకంలో సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనందరికీ ప్రసాదించు. మమ్మల్ని సమాజ శిక్ష నుండి కాపాడు. ఓ అల్లా, మమ్మల్ని అందరినీ నరకాగ్ని నుండి కాపాడు. ఈ ఇహ పరలోకాలలో మాకు సాఫల్యం ప్రసాదించు. వ ఆఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహు అల్లాహు అల్లాహ్.